వర్షాలు, వరదల సమయంలో అధికార పార్టీపైన, ప్రభుత్వంపైన వరుస విమర్శలు చేసి అపవాదును మూటగట్టుకుంటున్న బీఆర్ఎస్ డ్యామేజ్ కంట్రోల్ దిశగా అడుగులేస్తున్నది. పార్టీ ప్రెసిడెంట్ సైలెంట్గా ఉండిపోవడం, వర్కింగ్ ప్రెసిడెంట్ వరుసగా ట్వీట్ మెసేజ్లతో ఆ పార్టీ విమర్శల పాలైంది. ఒకరిద్దరి వ్యవహారంతో మొత్తం పార్టీకే చెడ్డ పేరు వచ్చిందని భావించి మంగళవారం బాధిత ప్రాంతాల్లో ఫీల్డ్ విజిట్ చేసింది. ఇది మాత్రమే సరిపోదని భావించి ప్రభుత్వానికి సహకారం ఇస్తామని, అఖిలపక్ష సమావేశాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని, రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొద్దామని ఆఫర్ ఇచ్చింది. చివరకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా 1 నెల వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇచ్చి బాధిత కుటుంబాలకు అందేలా చేయాలని భావిస్తున్నది. 1-2 రోజుల్లో పార్టీ తరపున లాంఛనంగా ప్రకటన విడుదల కానున్నట్లు సమాచారం. 3 రోజులుగా కేటీఆర్ ట్వీట్లు పేరుతో ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు, గతంలోని అంశాలను తవ్వితీయడం ఆ పార్టీకి మేలు కంటే చేటు ఎక్కువ చేసిందనే అభిప్రాయం ఆ పార్టీ నేతల్లోనే వినిపించింది. పార్టీ సీనియర్ల నుంచి వెళ్లిన సూచన మేరకే మంగళవారం నుంచి ట్వీట్